ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శని వక్ర దృష్టి ప్రభావం అనేది మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ 7,00,000 ఉన్నారు. మరి శని వక్రగతి అనేది ఏమైనా డబుల్ ఇంపాక్ట్ చూపించబోతుందా? ఎంతకాలం ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగా మీనరాశి శని వక్రగతి. ఆల్రెడీ మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. ఏలనాటి శని కూడా మీనరాశి వారికి గత కొంతకాలంగా మొదలవుతుంది. అద్దె భాగంలోకి వచ్చేస్తున్నారు. అంటే దాదాపు ఒక సంవత్సరంన్నరకి వచ్చేస్తున్నారు. ఇంకొక సంవత్సరం ఆగితే కొంత వీరికి కూడా ఉపశమనం లభ్యపడుతున్నప్పుడు రెండో సన్నకు వస్తాడు. మేషరాశిలో శని వచ్చినప్పుడు వీరికి కొంచెం ఉపశమనం లభ్యపడుతుంది, కొంచెం అవకాశాలు రావడము, అన్ని రకాలు. మరో విషయం ఏంటంటే, అందరూ అనుకుంటారు శని ఏ స్థానంలో ఉంటే, ఏ రాశిలో ఉంటే ఆ రాశి వారికి ఇబ్బంది అని. కానీ మీనరాశిలో శని ఉండగా మీనరాశి వారికి ఇబ్బంది ఉండదు. గమనించాలి బాగా. మీనరాశిలో శని ఉంటే మీనరాశి వారికి కలిసి వస్తుంది. శని భగవానుడు చైతన్యాన్ని ఇస్తాడు. మీనరాశి వారు సెన్సిటివ్ తత్వంతో ఉంటారు. వాళ్ళకి జాలి గుణం. ఎవరికైనా సరే ఇట్టే ఆకట్టుకుంటారు, ప్రేమిస్తారు, ఇష్టపడతారు, ఏదైనా చేస్తారు వారి కోసం. ఎంతైనా కోల్పోతూ ఉంటారు, పోగొట్టుకుంటూ ఉంటారు. మీనరాశి వారి తత్వమే అది. అందరిని ఆకట్టుకుంటూ మంచి వాళ్ళు కదా అందరూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మోసం చేయడం తప్పితే మీనరాశి వాళ్ళు మోసం చేయడం చేత కాదు. అలాంటి వాళ్ళకి ఒక బలము, ఒక ధైర్యం, ఒక నమ్మకము, ఒక కాన్షియస్ ఉండాలి. మనకు తెలియాలి. ఆ తెలిసేటువంటిది ఎవరు చేస్తారయ్యా? ఏ గ్రహం చేయదు, ఒక్క శనే చేస్తాడు. మరి అలాంటప్పుడు మీనరాశి వారికి శని మంచినే కదా. శని ఏం చేస్తాడంటే, త్వరగా పరిగెత్తు, మాకు ఏదైనా విషయం ఉంటే కూర్చొని ఆలోచించుకొని ఆ తర్వాత మంచి అనిపిస్తే వెళ్ళు అంటాడు. అప్పుడు శని మంచి చేస్తున్నట్టే కదా. మరి శని ఏలనాటి శని ఉన్నప్పటికీ మీనరాశి వారికి మంచిగా చేస్తాడు. వేరే రాశి వారికి అయితే ఆలోచించుకోమని చెప్పడు, ఈ రాశికి ఖచ్చితంగా చెప్తాడు. శని చేసేది ఏంటంటే నిదానం. ఎందుకు నిదానం అని చెప్తాడు? ఒక్క సెకండ్ ఆలోచిస్తే ఇంకేదైనా క్వశ్చన్స్ దొరుకుతాయేమో, అందుకని దాని దగ్గర ముందడుగు వేస్తారు. నష్టపోకుండా ఉంటారు, లాస్ అవ్వకుండా ఉంటారు, రేపటి రోజు బాధపడకుండా ఉంటారు. కాబట్టి ఈరోజు బాధ పెడతాడు, రేపటి రోజు బాగుండేందుకు ఈరోజు బాధ పెడతాడు. తప్పులేదు కదా. అదే శని చేస్తాడు. నువ్వు కష్టపడి అలవాటు అయ్యావు అనుకో, రేపటి రోజు సుఖపడవచ్చు. సుఖం విలువ తెలియాలంటే కష్టపడాలి. అదే చేస్తాడు శని. అప్పుడు మీన రాశి వారి శని భగవానుడు మంచి చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు? మంచి చేస్తాడు. ఇలా మంచి చేస్తాడు కాబట్టి చాలా మందికి కూడా శని భగవానుడు ఏలనాటి శని కిందగా వచ్చేసి మీనరాశిలో రాగానే ఆ మీనరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు కాని వారి పెళ్లిళ్ళు చేశాడు. పెళ్లిళ్ళు విడిపోయిన వాళ్ళు పెళ్లిళ్ళు చేశాడు. పిల్లలు లేని వారి పిల్లలు పుట్టేలా చేశాడు పెళ్ళైన వారికి. అలానే విదేశాలకు వెళ్ళడం, జాబులో కావచ్చు, పొజిషన్లో కావచ్చు, ఆరోగ్య ప్రకారంగా కావచ్చు, అన్ని రకాలుగా చిన్నగా మంచి చేసుకుంటూ వచ్చాడు. శని చేసే పని నిదానంగా చేయటం, కానీ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. చైతన్యాన్ని ఇస్తాడు. రూపాయి సంపాదించాలంటే ఆ రూపాయి కూడా కష్టం కూడా చూపిస్తాడు. నీకు ఈజీగా రాదు, వచ్చిందంటే మాత్రం నిలబెట్టుకునే కష్టాన్ని చూపిస్తాడు. అట్లా చేసేటువంటి వ్యక్తే శని. అంతా శని భగవానుడు మరి మీనరాశికి ఏలనాటి శని ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే రాముల వారు ఉంటారు. మనకి రాముల వారు పేరు ఎక్కడ వచ్చింది? ఆయనకి రాముల వారికి పేరు వచ్చింది ఎక్కడ? ఆయన్ని దేవుడిని కొలిచారు తెలుసా? అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసిన తర్వాత ఆయన్ని దేవుడిగా కొలుచుకున్నారు. ఆయన అక్కడ ఉండగా భరత లక్ష్మణ వారి యొక్క గొప్ప విశేషం తెలిసింది. జనక మహారాజు యొక్క గొప్ప విశేషం తెలిసింది. అక్కడ తల్లికి ఇచ్చినట్టు మాట నిలబెట్టుకునే గొప్ప విశేషం తెలిసింది. రాజ్యాన్ని ఎలా పాలించాలి, నేను పడ్డ కష్టం ప్రజలు పడకూడదు అనేటువంటి నియమం తెలిసింది. అప్పుడే దేవుడయ్యాడు రాముడు. ఆ రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసింది ఎందుకంటే శని భగవానుడు ఆయనకి పట్టి ఉన్నాడు కాబట్టి. చూసారా, రాముల వారు అంతటి వారికే శని భగవానుడు పట్టడం ద్వారా ప్రపంచానికి కీర్తి పొంచి ఉన్నారు. ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం, ఐడియల్గా ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యావత్ ప్రపంచానికే ఐడియల్గా ఉన్నారు రామచంద్రమూర్తి గారు, సీతమ్మ వారు. కాబట్టి అంతటి ఘనత ఉన్నటువంటి వారికే శని భగవానికి అశుభ దృష్టి తప్పలేదు. వారి వల్ల పేరు ప్రఖ్యాతి వచ్చింది. మరి ఎక్కడ మనకి శని పడుతుంది, ఎక్కడ మనం భయపడాలి? చాలా మంది చెప్తుంటారు, అమ్మో మీ పని అయిపోయింది, ఇంకేం లేదు, మీరు మూల కూర్చోవడమే, అసలు ఇంకేం చేయడానికి లేదంటుంటారు. ఎక్కడేం లేదు నాకు అర్థం కాదు. శని లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు, నేను ఎక్కడికి వెళ్ళొచ్చాను? మనిషి జీవితంలో శని బలంగా లేకపోతే ఆ మనిషి లేకపోయినా ఉన్నా ఒకటే, ఆ మనిషి శవం. శని బలంగా ఉంటే ఎదురుగా లారీ వచ్చి గుద్దినా నువ్వు ప్రశాంతంగా లేచి వెళ్ళిపోతావు. శని బలంగా లేకపోతే అనుకో, నీకు సైకిల్ వచ్చి గుద్దినా కూడా ఇబ్బంది పడతావు. కాబట్టి
ఎక్కడైతే మనకి సూక్ష్మంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే శని బలము మీనరాశిలో ఉంది కాబట్టి గొప్ప విశేషం. శని ఉన్నప్పుడు మరణం కూడా రాదు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? మన జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా మీకు ఈ సంవత్సరంలో గండం ఉండొచ్చండి అని చెప్పారు. వారికి అనుకోని పక్షాన శని భగవానుడు పడతాడు. శని ఏనాడు శని వస్తుంది, వారికి గండం తప్పిపోద్ది ఆటోమేటిక్గా. ఏం చేసే పని లేదు. శని బలంగా ఉంటే గండం తప్పింది. ఎవరికైనా కంపాటబిలిటీలో రాహుకేతు దోషం ఉందో చూస్తారు. దోషం రాహుది ఉంది అంటే ఆపోజిట్ సైన్ చూడాలి. అంటే 2, 4, 6, 8, 10, 12 స్థానంలో రాహు ఉన్నాడంటే రాహు దోషం, కుజుడు ఉన్నాడు కుజు దోషం అని చెప్తారు. దీనికి ఆపోజిట్ సైన్ లో కూడా అలానే ఉన్నారా లేదా చూస్తారు. గురుబలం ఉందో చూస్తారు. కానీ అవి కాదు చూడాల్సింది. మన దరిద్రమైనటువంటి వ్యవస్థ గురు వ్యవస్థలో మరి యూట్యూబ్లో చూస్తారా, బుక్ నాలెడ్జ్ చూస్తారా తెలియదు. ఆపోజిట్ సైన్ అంటే నీకు ప్లస్ ప్లస్ సాధిస్తే ఏం రాదు, మైనస్ మైనస్ సాధిస్తే ఏం కాదు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే శని మీకు కుజదోషం ఉందనుకో, వచ్చేటువంటి భార్యలో శని బలం ఉండాలి. శని బలం ఉంటే నీకు ఎన్ని కుజదోషాలన్నీ ఇబ్బంది కలగదు. దాంపత్య జీవితం కలకాలం ఉంటుంది. ఈ దరిద్రమైన వ్యవస్థ చెప్పే నాదుడే లేడు. ఇది ఒక దరిద్రం. అందుకే చాలా మంది కూడా కంపాటబిలిటీ చూడటం రాక వీరేదో ముహూర్తాలు పెట్టి అమావాస్యకు పెళ్లి చేయమంటున్నారు. దరిద్రంగా ఇలాంటి పెట్టి పెళ్లిళ్ళు చేయడం ద్వారా చాలా మంది విడిపోయి కోర్టు మెక్కట్లాంటి కారణం ఒకటిలో పెళ్లి ముహూర్తాలు పెట్టేటువంటి దరిద్రమైనటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవతార పురుషులుగా వచ్చేసి ఏదో సాధిద్దామని వచ్చేసి ఆ ఉన్నటువంటి గణితాన్ని అంతా కూడా వ్యవస్థనంతా కూడా మార్చేసి డబ్బుల కోసం చేసిన వ్యధవులు తప్పితే సరిగా చేసిన నాదుడు లేకపోయినాడు. ఇప్పుడు ఈ వినేసి ఎవరైతే రెచ్చిపోయి మాట్లాడతాడో వాడు దరిద్రుడు, ఎవరైతే కరెక్ట్గా ఉంటాడో వాడేం మాట్లాడు. ఇప్పుడు చూడండి, ఈ వీడియో తర్వాత చాలా మంది రెచ్చిపోతూ ఉంటారు. ఆ రెచ్చిపోయిన వాడే సరైన గురువు కాదు. అంతే కదా, ఆ రెచ్చిపోయేవాడే సరైన గురువు కాదు. ఇది పాయింట్. అలాంటివి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీనరాశి వారికి వక్ర దృష్టితో ఉండేటువంటి శని మరి ఎందుకు మంచి చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. ఆర్థికమైన ఇబ్బందులు కానీ ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డా అందరికీ కూడా బాగుంటుంది. పెళ్ళయి ఉండి పిల్లలు పుట్టలేని వారు ప్రయత్నం చేస్తే పుట్టేవారు నల్లగా పుడతారు, దానికి ఒప్పుకుంటా. కానీ ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఇది ప్రయత్నపూర్వకంగా అవుతుంది. కాకపోతే అక్టోబర్ తర్వాత ప్రయత్నం చేస్తే ఎర్రగానే పుడతారు. అక్టోబర్ తర్వాత ప్రయత్నం చేస్తే కానీ పెళ్ళైన వాళ్ళు ఏండోయి మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. పెళ్ళైన వారు ప్రయత్నం చేస్తే అక్టోబర్ తర్వాత ఖచ్చితంగా ఎర్రగానే పుట్టేటువంటి పిల్లలు పుడతారు, కమలాకుండలా ఉంటారు. దానికైతే ఇబ్బంది లేదు. ఇకపోతే ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ మీనరాశి వారికి కొద్దిగా మోకాళ్ళు నొప్పులు, మోచేతి నొప్పులు, మంద బుద్ధితో ఉండేటువంటి కళ్ళు ఇవి ఉంటాయి. దీనికి ఏం చేయాలంటే పిప్పళ్ళు అంటారు. మనకి వాడిక భాషలో పిప్పలి అంటారు. ఈ పిప్పలి గోళీలు దొరుకుతాయి మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో, దుకాణాల్లో దొరుకుతాయి. ఈ గోళీలు తీసుకొచ్చి 1 month కోర్స్ 30 టాబ్లెట్స్ ప్రతిరోజు ఒకటి వేసుకుంటే బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. ఇది ఆగస్టు మాసంలో చేయాలి. ఇక వేరే మాసం వద్దు. ఏది మీనరాశి వారు ఇది వేసుకోవడం వలన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది. దానివలన హాస్మా కానీ, నీరు పట్టడం కానీ, ఒబెసిటీ, అసిడిటీ లాంటి రాకుండా, పైబ్లాయిడ్స్ లాంటి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే వీరు ఈ ఆగస్టు మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, అలా నవగ్రహాల్లో చంద్రగ్రహానికి, నవగ్రహాల శని గ్రహానికి, నవగ్రహాల సూర్యగ్రహానికి, నవగ్రహాల గురుగ్రహానికి వీటికి అభిషేకం చేయాలి. పంచామృత అభిషేకం, లేకపోతే నవగ్రహాలకి నవధాన్యాల అభిషేకం చేయాలి. బ్రౌన్ శనగలు, నల్ల మినుములు, నల్ల నువ్వులు, గోధుమలు, జొన్నలు ఈ 5 రకాలు కూడా అభిషేకం చేసుకోవాలి. ఇక సెప్టెంబర్ మాసం విదేశీ ప్రయత్నం కానీ, చదువుకోవడానికి సీటు కోసం కానీ, పోటీ పరీక్షలు పాల్గొనడానికి కానీ, ఇంకేదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో కానీ రైతులుగా ఏదైనా పంట మూలు పండించుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంట్లో సాంబ్రాణి, గుగ్గిలము, సాంబ్రాణి, ఇంగువ, లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి, ఇలాచీల పొడి వేసి ధూపం వేసుకోవాలి. కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాలు నెలపాటు కూడా ఇంట్లో. ఇది చేసుకుంటూ ఇంట్లో ఏదైనా అమ్మవారు కానీ స్వామివారు కానీ ఉంటే అక్కడ వారు నైవేద్యం, పాలతో నైవేద్యం పెట్టుకుని పూజించుకోవాలి. ఇది ఒకటి చేసుకోవాలి. ఇక అక్టోబర్ మాసంలో వచ్చేప్పటికి కొత్తగా ఏదైనా పెళ్లి ఒకసారి చేసుకున్న వాళ్ళు, మీనరాశి వారికి ఇప్పటివరకు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఏదైనా పెళ్లి చేసుకుని యోగ్యత, ఆలోచన, అవకాశం ఉంటే ఖచ్చితంగా మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవచ్చు. నవంబర్, డిసెంబర్లో పెళ్లి ఖచ్చితంగా చేసుకోవచ్చు. చేసుకుంటే వీరికి ఆ జన్మలో విడిపోరు. అలా విడిపోకుండా ఉండాలనుకున్న మాత్రం చేయండి. ఎందుకు ఒక 4-5 సంవత్సరాలు సంసారం చేసి చదవ చూద్దాం అనుకున్న వాళ్ళు కాకుండా జీవితకాలం నా భార్య, నా భర్త కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ మాసాల్లో పెళ్లి చేసుకోవచ్చు. తప్పు లేదు అందులోనూ. ఇట్లా చేసుకోవాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి. రాహుకేతు పూజ కానీ,
లేదా 3 శనివారాలు కానీ 3 సోమవారాలు కానీ ఇక్కడ వినాయక స్వామి వారికి కానీ లేకపోతే కనుక శివ భగవానికి కానీ పంచామృత అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు దానిమ్మ రసము, చెరుకు రసము, కొబ్బరి బోండాలు ఉండేటువంటి నీరు అవి చేసుకుంటే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాలు కనుక చూసినట్టయితే మీనరాశి వారికి నవంబర్ మాసంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే కనుక చేపల చెరువులు, రొయ్యల చెరువులే కాకుండా ఇక పంట మూలు పండించేటువంటి రైతులుగా కాకుండా ఏదైనా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పండించే దాంట్లోనూ, అలానే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ షాప్స్లోను, పచారీ షాప్స్, మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్ షాప్స్, లేకపోతే ఇంకేదైనా హోటల్స్ రంగంలోనూ, మా రెస్టారెంట్స్ రంగంలోనూ అడుగు పెట్టాలనుకున్న వారు పార్ట్నర్షిప్ లేకుండా అడుగు పెడితే ఖచ్చితంగా దినదిన అభివృద్ధి అవుతుంది. అది కూడా వీరు ఎన్ అనే లెటర్ మీద, ఎం అనే లెటర్ మీద, ఏ అనే లెటర్ మీద పేరు వచ్చేలా పెట్టుకుంటే ఇక శని భగవానుడు కూడా ఇలాగా ఉండేసి వారికి మంచి చేస్తాడు. అది డిసెంబర్ మాసంలో అయితే కనుక రాజకీయ రంగాల్లో వెళ్ళాలనుకున్న వారు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు, మీనరాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే వారికి జాబ్ ప్రకారంగా ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, కొత్త జాబ్ కానీ కావాలనుకున్న వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా నల్ల నువ్వులు, నల్ల మినుములు, పచ్చ జొన్నలు, అలానే పచ్చ పెసలు, అలానే ఇక గోధుమలు, జొన్నలు ఇవన్నీ కూడా తీసుకొని, ఉలవలు ఒక అరకిలో తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని మన దగ్గర పెట్టుకొని ఒక క్లాత్ వేసుకుపరుచుకొని ప్రశాంతంగా ఒక మంగళవారం లేదా శనివారం రోజున మనమే అభిషేకం చేసుకోవాలి. ఓం నమో శనీశ్వరాయ నమో నమః అంటుకుంటూ అభిషేకం చేసుకుంటే అవన్నీ కూడా మళ్ళీ ఎత్తుకొని తీసుకుపోయి ఎక్కడైనా పారేడు నీటిలో వేసి స్నానం చేయాలి. ఇవి చేస్తే పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇవన్నీ కూడా ఒక మోస్తరు తగ్గుతూ కొంతమేర వీరికి ముందుకు తీసుకెళ్తూ ఆరోగ్యం కూడా క్షీణించకుండా బాగుంటుంది. వాడేటువంటి వంటలో మస్టర్డ్ ఆయిల్ వాడుకోవాలి 4-5 మాసాలు కూడా. ఎందుకంటే ఈ వక్ర దృష్టితో జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు వక్ర దృష్టిలో ఉంటాడు. మరొకటి ఏంటంటే 12వ తారీఖు ఆగస్టు మాసంలో ఈ 2020 సంవత్సరంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. ఈ 2 ఇంపాక్ట్ ఈ మీనరాశి వారి మేము పడకుండా ఈ పరిహారాలు ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఆంజనేయ స్వామి వారికి గారెల దండ, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ, ఆంజనేయ స్వామి వారికి సింధూరము, కర్పూరము, అలానే ఆంజనేయ స్వామి వారికి పటికి బెల్లం ఈ సమర్పించుకుంటే కనుక ఆర్థికమైనటువంటి ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. వచ్చే దాంట్లో దశమ భాగం నాకు అవసరం లేదు కానీ ఎంతకంత అయితే వేయొచ్చు. అయితే అలాగనే ఎందుకంటే అందరూ దశమ భాగం అయితే ఇంకా అడిగిపోతారు. చర్చిల్లో దశమ భాగం అడుగుతున్నారు, మసీదుల్లో దశమ భాగం అడుగుతున్నారు, ఆలయాలకు వెళ్తే ఇక నిరువెత్తు దాన్ని ఏమంటారంటే తులావారం అడుగుతున్నారు. మరి ఇంకెక్కడికి వెళ్తారు? ఇక గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఇక మొత్తం ఒళ్ళంతా దూచుకుంటున్నారు. గురువు దగ్గరికి వెళ్ళారనుకో ఆలయాలకు వెళ్తే ఇట్లా అవుతుందని చెప్పేసి గురువు దగ్గరికి వెళ్తారు. గురువు దగ్గర నిలువు దోపిడీ అవుతుంది. నిలువు దోపిడీ తెలుసా? మన దగ్గర ఇంకేం లేకుండా ఇంద్రా సినిమాలో అలాగనమాట. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ ఏమవుతుంది? దశమ భాగం అడుగుతున్నారు. అలా అని చెప్పేసి గురువు దగ్గరికి వెళ్ళాం అనుకోండి మొత్తం నిలువెత్తు అడుగుతున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దీంతో పాటు ఆంజనేయ స్వామి వారికి అలా చేసుకుని 11 ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా, మరి మీనరాశి వారికి అందరికీ బాగుంది. మా అక్కయ్యకి మీన రాశి, మా చెల్లికి మీన రాశి, లేకపోతే మా ఇంట్లో మా బావగారికి మీన రాశి, మా నాన్నగారికి చాలా అద్భుతంగా ఉంది. అందరికి బాగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కానీ మాకేంటి, నాది మీన రాశి అయ్యింది, మరి నాకెందుకండి ఇలా దరిద్రం ఉంది అనుకునే డౌట్ వచ్చింది ఎవరికైనా. ఆ డౌట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో మీ మీద గట్టిగానే జరిగింది. ఎక్కడ జరిగిద్ది అంటే ఎప్పుడూ ఎవరు ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమా, అక్రమ సంబంధాలు పెట్టుకోవడమా, లేకపోతే ఎవరి మీద కన్నేయడమా, లేకపోతే మీ దగ్గర డబ్బులు తీసుకోవడమా, లేకపోతే మీ దగ్గర వనరులు పొందడమా, మీరు ఇలా శత్రువులతో వేయటమా, లేదా మీ ఏదైనా రిలేషన్ పెట్టుకోవడమా ఉంటే మీరు ఏదైనా మంచి చేశారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మీ శత్రువులు అవుతారు. వాళ్ళు మీ పైన ఒక అడుగు ముందుకేసి మీరు ఎదగడం ఇష్టం లేక, మీరు అడగడం ఇష్టం లేక మీ పైన ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, అష్టదిబ్బంది నేను చేయించుంటే అవి మన మీద కర్మలుగా వస్తాయి. వాటిని మనం అనుభవించాల్సి వస్తుంది. ఎట్లా అనుభవించాలి అంటే కనుక గోచారం ప్రకారంగా, దశల ప్రకారంగా, దశమార్థ ప్రకారంగా, నవాంశ ప్రకారంగా, అంతర్దశల ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా కాదు. అవన్నీ దశలకి వాటికి దానం చేసుకుంటే సరిపోతుంది. వేలనాటి శని భాగం కూడా ప్రతిరోజు శివ ఆలయానికి వెళ్ళటమా, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళటమా, అమ్మవారి దగ్గరికి వెళ్ళటమా, లేకపోతే శనీశ్వరు దగ్గరికి, నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి మొక్కుకుంటే మనకి కొంగు బంగారం చేస్తాడు. కానీ ఈ మానవులు చేయించే వాటికి ఏమవ్వదు, అష్టదిబ్బంది అయిపోద్ది. మనం ఏ పని చేసినా ముందుకెళ్ళలేం. వాటికి మాత్రము ఖచ్చితంగా మనం సంప్రదిస్తేనే వారికి పరిహార మార్గం దొరుకుతుంది. ఎందుకంటే నిలువు దోపిడీ ఉండేది మన దగ్గర ఉండదు. ఇప్పుడు వేరే గురువుల దగ్గరికి వెళ్ళి నిలువు దోపిడీ చేసి పని అవుతుందో కాదో తెలియదు. మీ కాంట్రాక్ట్లో కూడా ఉండరు. ఒక్కొక్కరు పని చేస్తారా, చేయరు. డబ్బులు తీసుకొని నిలువు దోపిడీ, డబ్బులు కూడా కాదు, అది డబ్బులు అనరమ్మా. నమస్కారం చేయొచ్చు, ప్రజలకు ఇచ్చే వాళ్ళ ఓపికి నమస్కారం చేయొచ్చు, డబ్బులు కాదు, అది నిలువు దోపిడీయే. అలాంటి నిలువు దోపిడీ చేసే తత్వం ఉండదు. వారి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉందా,
ఖచ్చితంగా చేసేదానికి ఉంటుంది. కాకపోతే అది ఏం జరిగిందో చూసుకొని చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదిస్తే నిజంగా గ్రహాల ద్వారానా లేకపోతే నిజంగా మీ మీద ఏం జరిగిందా తెలుసుకుంటే ఒకటండి, జీవితం అనేది ఒకటే. ఆ జీవితాన్ని సుసంపన్నంగా బహువిధంగా ఎన్నో విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనము పుట్టి పెరిగిన తర్వాత ప్రతి ఒక్కటి తినాలండి, తినగలిగినవి ప్రతి తినాలి. ఈ రోజు మనం తెలియకపోతే మనం ఆత్మలో మనం మరణించిన తర్వాత ఆత్మలో ఇక్కడ తిరుగుతుంటాం, నేను అది తెలియపోయానే అని. ఎందుకు తెలియకుండా ఉండాలి అంటే మనకు ఆరోగ్యం బాగాలేకపోతేనో, ఆ డబ్బులు లేకపోవడం వల్ల, సమయం కుదరకపోవడం వల్ల అలా ఎందుకు ఉండాలి? మనం నలుగురితో పాటు ఎందుకు ఉండలేం? మనం ఉండాలనుకుంటే ఏం చేయాలి? మనం ఏం జరిగిన చెడు పోయింది అంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాం. కాబట్టి ఆ చెడు పోవాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా సంపాదిస్తేనే ఆ చెడు పోయే తత్వం ఉంటుంది. ఓవరాల్గా శని వక్రగతి ప్రభావం వల్ల మీనరాశి వాళ్ళకి ఈ ట్రాన్సిట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.